అమెరికాలో ఉండే లాయర్స్ పక్కా కమర్షియల్. పని కంటే ముందే ఫుల్ పేమెంట్ తీసుకుంటారు. పేమెంట్లో పైసా తక్కువ ఉన్నా కేసుని ముట్టుకోరు. నేను ఇప్పుడు ఈ అమౌంట్ అంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత వెంటనే ఆ లాయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కాబట్టి నేను నీకు ఏమీ ఇవ్వలేను. నన్ను అడక్కు. చూసావా కేశవ, వాడి చేతికి డబ్బులు రాగానే ఎలా మారిపోయాడో. పైగా నా దగ్గర వాడి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నువ్వేం మాట్లాడవేంటి? వాడు మాట్లాడింది కరెక్ట్గానే ఉంది ఆర్తి. ఏం కరెక్ట్గా ఉంది అంటే? నేను వాడిని డబ్బులు అడగడం రాంగ్ అంటున్నావా? ఈ టైంలో అడగడం రాంగ్ అంటున్నాను. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాడు కదా, 2 కోట్లు వస్తే వాడి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అక్కడ ఆ లాయర్ తేడా చేసినా, ఇక్కడ శ్రీవల్లి తొందరపడినా వాడి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవడంతో పాటు జైలుకు వెళ్తాడు. అంతటితో ఆగుతుందా? వాడు ఆ శ్రీవల్లి మెడలో తాళి కట్టడానికి అసలు కారణం మనమే అని తెలిసే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు వాడి ప్రాబ్లం సాల్వ్ అవునాయి. నిజమే, కానీ మన చేతికి ఖర్చులు కూడా ఏం లేవు కదా. 50 కాకపోతే కనీసం 10 లక్షలైనా ఇవ్వచ్చు కదా. ఇంత చెప్పినా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? ఇన్ని రోజులు ఆగాం, మరికొన్ని రోజులు ఆగితే మనకి లక్షలేం కర్మ, కోట్లు వస్తాయి. ఇప్పుడు త్రిదేవ్ గాడు ఆ డబ్బుతో వాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాడు. అప్పుడు వాడికి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇక వాడు మన పని మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడతాడు. తొందరగానే ఆస్తిని తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. ఇంకెప్పుడు వాడితో గొడవ పడకుండా కాస్త ఓపిగ్గా ఉండు. అసలే నీకు ఆవేశం ఎక్కువ. తొందరపడితే అనుకున్నది సాధించలేం, అది గుర్తుపెట్టుకో. త్రిదేవ్, నువ్వు చూపించిన సర్టిఫికేట్ అబద్ధం కదా? అవును శ్రీవల్లి, కానీ గుడ్ న్యూస్ అనేది మాత్రం అబద్ధం కాదు. అంటే? అదే, నీకు నా గురించి నిజం తెలుసు కదా. అంటే హాస్పిటల్లో పాప ప్రాణం పోవటం, నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వటం, అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో ఇష్యూ జరగడం, ఆ పాప పేరెంట్స్ కంప్లైంట్ రైజ్ చేయడం, ఇవన్నీ నీకు తెలుసు కదా. తెలుసు. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. సమస్య తీరిపోయిందా? ఎలా? నువ్విచ్చిన డబ్బు హాస్పిటల్కి ఇచ్చేశాను. వాళ్ళకి నా మీద నమ్మకం కలిగి నేను మంచివాణ్ణి అని సర్టిఫై చేశారు. జరిగిన దాంట్లో నా తప్పు లేదని అందరూ నమ్మారు. పాప పేరెంట్స్ పెట్టిన కేసు కూడా లేకుండా చేశారు. నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్న డెసిషన్ కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ప్రాబ్లం సాల్వ్డ్. ఈ విషయం తెలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నాకు తెలుసు. మొత్తానికి అమెరికాలో నాకిక ఎలాంటి థ్రెట్ లేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి శ్రీవల్లి మాట్లాడవు? ఆనందంతో నీకు మాటలు రావడం లేదా? నాకు తెలుసు శ్రీవల్లి, మంచి మనసుతో నువ్వు నన్ను నమ్మావు. అంతే, మంచి మనసుతో నువ్వు నాకు డబ్బిచ్చావు. ఒక విధంగా నీ భర్తని నువ్వే కాపాడుకున్నావు. అందుకు నీకు మనస్ఫూర్తిగా మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విషయం అక్క వాళ్ళకు కూడా చెప్పేసి వస్తాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను క్షమించి చిట్టి తల్లి. నీ చావుకి కారణమైన వాడిని శిక్ష పడేలా చేయలేకపోయాను. మీ నాన్న చేతకాని వాడిలా మిగిలిపోయాడమ్మా. నిన్ను మాకు దూరం చేసిన ఆ కసాయి వాడిని ఏం చేయలేకపోయాడు. సార్, ఎందుకు వచ్చావమ్మా మహాతల్లి? ఇంకేం చేయడానికి వచ్చావు? అంటే నువ్వు సాయం చేస్తావనుకున్నానే కానీ ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు.
బయటికి మంచి చేస్తున్నట్టు నటిస్తూ లోపల ఉన్న నీ మోసపూరిత బుద్ధి గ్రహించలేకపోయాం. మోసం చేయడం ఏంటండి? నేనేం చేశాను? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా మమ్మల్ని ఏమార్చాలని చూడకు. నీ గురించి అంతా మాకిప్పుడే తెలిసింది. ఏం తెలిసిందండి? నువ్వు మా ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చావో, అసలు మమ్మల్ని ఎందుకు కలిసావో కూడా అంతా తెలిసింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. నువ్వు ఆ త్రిదేవ్ భార్యాభర్తలు అన్న విషయం మాకెందుకు చెప్పలేదు? భర్తకు తగిన భార్యలా చాలా మంచిగా నటించి మమ్మల్ని మోసం చేశావు. నీ భర్తని చాలా తెలివిగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నావు. అలా కాపాడుకున్నందుకు గర్వపడుతూ ఉండుంటావు. అలా ఏం కాదు సార్. నిజానికి నేను... ఇంకేం మాట్లాడకు. మేము మా బాధంతా చెప్తున్నప్పుడు అది విని నువ్వు చాలా సంతోషించి ఉంటావు కదా. నేనెందుకు సంతోషిస్తానండి? ఎందుకంటే మీ మొగుడు పిల్లలకి పశ్చాత్తాపపడటం తెలియదు కాబట్టి. కొంచెం టైం ఇవ్వండి, 1-2 రోజులు ఆగండి అంటూ మీ భర్త గురించి మీడియా దృష్టికి తీసుకెళ్లకుండా మమ్మల్ని ఆపి ఈలోపు అతనికి మంచివాడని సర్టిఫికేట్ తెచ్చుకున్నావు కదా. డాక్టర్గా కాదు కదా, ఒక మనిషిగా కూడా బతికే అర్హత లేని ఒక పశువు ఈ రోజు డాక్టర్ లైసెన్స్ తిరిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో ఏమో. అతను తీస్తే ఏముంది శ్వేత, భర్తని కాపాడుకోవడానికి ఈ ఉత్తమ ఇల్లాలు ఉంది కదా. మొదటిసారి నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ తప్పు ఉండకపోవచ్చు కదా, ఆపరేషన్ కాంప్లికేటెడ్ అయి ఉండొచ్చు కదా అని వాడిని సమర్థించినప్పుడే నువ్వు మాకు సాయం చేయడానికి రాలేదని మేము గ్రహించి ఉండాల్సింది. కానీ నువ్వు ఒక వంచకురాలివని మేము తెలుసుకోలేకపోయాం. నీ భర్తని చట్టం శిక్షించకపోవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీరు చేసిన పాపం ఊరికే పోదు. నా కూతురి ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. నన్ను క్షమించండి సార్. నేను అతని భార్యని, కానీ వాణ్ణి కాపాడాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా మాట వినండి. వద్దు తల్లి, వద్దు. దేవుడి మీద ఒట్టేసి మా కళ్ళకి మరోసారి గంతులు కట్టాలని చూడకు. నీలాంటి దాన్ని క్షమిస్తే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. సార్, నేను మీకు మంచి చేద్దామనుకున్నాను, త్రిదేవ్కి శిక్ష పడేలా చేద్దామనుకున్నాను. కానీ నా పరిస్థితులు నన్ను అడ్డుకున్నాయి. ఆయన వాణ్ణి వదిలిపెట్టను. మీరనుకున్నట్టుగానే వాడికి దారుణమైన పనిష్మెంట్ ఇస్తాను. ఎప్పుడు? మేము చచ్చిపోయాక? చాలేమమ్మా. వాడు శ్రీరామచంద్రుడని మీ దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు మరి శిక్ష ఎలా పడుతుంది వాడికి? ఈ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పు, మాకు కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, చనిపోయిన మీ పాప ఆత్మసాక్షిగా చెప్తున్నాను, వాణ్ణి జైలు పాలు చేసే వరకు నేను నిద్రపోను. ఆ పని చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇక ఆపుతావా? నీ అబద్ధపు స్పీచ్ వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మేము నేను గంటేకి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్.